హలో అందరికీ. ఇవాళ టాపిక్ వచ్చేసి నాకు రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్స్ అడుగుతా ఉంటారండి. నీలో వచ్చిన కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతదో సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ ఇన్నర్ కార్టిలేజ్ ఏదైతే ఉంటదో డ్యామేజ్ అయింది ఒక్కసారి మళ్ళీ రీగ్రోత్ అవుతదా అని అంటారు కదండీ. లైక్ ఈ నీ ఏదైతే ఉండిందో చూసారు కదా ఇక్కడ. ఈ కార్టిలేజ్ ఇన్నర్ కార్టిలేజ్ ఏదైతే ఉండిందో అది మళ్ళీ రీగ్రోత్ అవుతదా? సప్లిమెంట్స్ ద్వారా అవుతదా? అని అంటా ఉంటారు. నో ఎవిడెన్స్ ఈస్ దేర్. కార్టిలేజ్ మళ్ళీ పెరుగుతుంది అనడానికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ లేదు అండి. ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ ఆ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయ్యిండిందో ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని కాపాడుకోవడానికే ఈ సప్లిమెంట్స్ గ్లూకోజమైన్, కొల్లాజెన్, టైప్ 1, టైప్ 2 సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారండి. మెనీ ఆర్థోపెడిషన్స్ ఆల్సో యూజ్ టు రిఫర్ దట్ దిస్ సప్లిమెంట్స్ ఓన్లీ. దెర్ ఈజ్ నో కంప్లీట్ ఎవిడెన్స్ దట్ ఒక్కసారి డ్యామేజ్ అయిన కార్టిలేజ్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు అండి. సో మీరు ఉన్నది ఒకటే సొల్యూషన్ ఏంటి అంటే మీకు నీ బిసైడ్ ఏదైతే ఉండిందో మసిల్స్, నీకి సరౌండింగ్ ఉన్న క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్, గ్లూటియస్ మసిల్స్ వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటే మనకి నీ మీద పడాల్సిన లోడ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నీ మీద పడదండి. తద్వారా మీకు నీ మీద జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే తగ్గిపోతుంది. అండ్ మీరు ఏదైతే ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్స్ ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్స్ని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారో నీలో అండ్ మంచిగా అవుతుంది అనుకుంటారో అదంతా అపోహ అండి. ఎలాంటి మంచి కార్టిలేజ్ అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకి నీలో డెవలప్ అవ్వదండి. ఓన్లీ ద ఎవిడెన్స్ దట్ ఈస్ దట్ ఓన్లీ ఎక్సర్సైజ్ క్యాన్ సేవ్ యూ అండ్ గుడ్ మొబిలిటీ అండ్ గుడ్ వాకింగ్, గుడ్ టోన్ ఆఫ్ మసిల్, టోన్ టు ద నీ విల్ హెల్ప్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.